హాయ్ గైస్, ఎలా ఉన్నారు? ఈ వీడియోలో మనం కాజల్ సత్యభామ మూవీ రివ్యూ ఏంటో తెలుసుకుందాం. ఇది ఒక నాన్ స్పాయిలర్ రివ్యూ. మూవీని థియేటర్ లో చూడాలా లేదా ఓటీటీలో చూడాలా, మూవీలో పాజిటివ్స్ ఏంటి నెగిటివ్స్ ఏంటి అన్ని క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎందుకంటే ముందు ప్లీజ్ మా ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ చేయండి అండ్ పక్కన బెల్ ఐకాన్ ఆన్ లో పెట్టుకోండి. వీడియోని ఎండు దాకా చూసి ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. డీటెయిల్ రివ్యూలోకి వెళ్తే మూవీ స్టోరీ వచ్చేసి, మూవీలో మన కాజల్ సి టీమ్ హెడ్. కాజల్ అందరి సమస్యలను పరిష్కరిస్తుంది, కానీ అనుకోకుండా ఈమెకు సమస్య వస్తే దాని నుంచి ఎలా బయటపడ్డది అనేది మూవీ స్టోరీ. ఇది ఒక ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ మూవీ స్టోరీ ప్లాట్ బానే ఉంటది, కానీ ఎగ్జిక్యూషన్ కొంచెం ఫెయిల్ అయింది అనిపిస్తుంది. పాజిటివ్స్ ఏమైనా ఉన్నాయంటే, ఫిల్మ్ కెరియర్ లోనే చూడని ఒక కొత్త కాజల్ ని ఈ మూవీలో చూస్తాం. కాజల్ పర్ఫార్మెన్స్ కూడా వేరే లెవెల్లో ఉంటుంది. వన్ మ్యాన్ షో అని చెప్పాలి. మూవీ మొత్తం సింగిల్ హ్యాండ్ తో హ్యాండిల్ చేసింది. పెద్ద హీరోకి ఇచ్చే ఎలివేషన్స్ ఇచ్చారు ఈ మూవీలో కాజల్ కి. మూవీలో ఫైట్స్ కూడా కాజలే చేసిందంట, డూపును వాడలేదంట. పిల్లలు పుట్టినా కూడా ఫైట్స్ కూడా తానే చేసిందంటే గ్రేట్. ఇలాంటి ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ మూవీకి బీజిఎం మెయిన్ పాయింట్. బీజిఎం కూడా చాలా బాగుంది. ఎలివేషన్ సీన్స్ లో మాత్రం ఎక్సలెంట్ గా ఉంది. ప్రొడక్షన్ వాల్యూస్ కూడా చాలా బాగున్నాయి. ఒక ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ మూవీకి ఎలాంటి కలర్ ఎఫెక్ట్స్ ఉండాలో అలాంటి కలర్ ఎఫెక్ట్స్ ఉన్నాయి. యాక్షన్ సీన్స్, ఫైట్స్ కూడా బాగా డిజైన్ చేశారు. ఈఓపీ ఇస్ గుడ్, ఎడిటింగ్ కూడా చాలా బాగుంది. నెగటివ్స్, ఇన్వెస్టిగేషన్ మూవీకి ఉండాల్సిన ఎంగేజింగ్ స్క్రీన్ ప్లే లేదు. సాంగ్స్ కూడా అంతేం బాగాలేవు. మూవీ రన్ టైం కోసం పెట్టారేమో అనిపించింది. కొన్ని ప్లేస్లలో ట్విస్ట్లు వర్కౌట్ కాలేదు. యాక్టర్స్ పర్ఫార్మెన్స్ అని వచ్చేసి కాజల్ వన్ మ్యాన్ షో. స్టోరీలో దమ్ములైనప్పుడు యాక్టర్స్ మాత్రం ఏం చేశారు, వాళ్ళకి ఇచ్చిన క్యారెక్టర్ కి వాళ్ళు న్యాయం చేశారు. మూవీకి నారేటింగ్ వచ్చేసి 5-2. ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ మూవీ కావాలంటే వెళ్ళండి భయ్య, ఖచ్చితంగా నచ్చుతుంది. అసలు కాజల్ ఫ్యాన్స్ కూడా పిచ్చి పిచ్చిగా నచ్చుతుంది. మూవీలో కాజల్ వన్ మ్యాన్ షో అని చెప్పొచ్చు. నచ్చితే ఒక లైక్ చేయండి. మా రివ్యూ జెన్యూన్ అనిపిస్తే ప్లీజ్ మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. జై హింద్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.